యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నుండి 27వ వచనం వరకున్న వాక్యాన్ని మనము వినబోతా ఉన్నాము. ఈ పుస్తకంలో చాలా కష్టమైనటువంటి వచనాలు అర్థం చేసుకోవటానికి. ఎందుకంటే మనకేమనిపిస్తా ఉంటదంటే ఈ వచనాలు చదివినప్పుడు జాన్ తన థాట్ ఒక ఏమంటే చక్కగా ఫ్లో అవుతున్నట్టుగా మనకి అనిపించదు. ఆయన ఆలోచన ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడికెళ్ళి మళ్ళీ ఇక్కడికొచ్చి అలా అనిపిస్తా ఉంటది. నేను ఈ వచనాలు చదివినప్పుడు నాకే అలా అనిపించింది. అంటే కొంచెం అసలేంటి? ఏం జరుగుతుంది ఈ వచనాల్లో? నేను ఏం అర్థం చేసుకోవాలి? నాకు ఆహ్, ఇంత కష్టంగా ఉంటే మరి నేను ఎలా అర్థం చేసుకోగలను అన్న ఫీలింగ్ నాకు కలిగింది. సో, ఆ కష్టానికి కారణాలు గూడా ఏంటో చెప్తాను అర్థం చేసుకోవడానికి. అప్పుడు మీరు చక్కగా ఫాలో అవ్వగలుగుతారు. సో, ముందు నేను వచనాలను చదువుతాను. వచనాలను చదివిన తర్వాత మనము వినటానికి ప్రయత్నం చేద్దాము. 18వ వచనము, చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా! ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలువెళ్ళిరి గాని, వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని, మీరు దానిని ఎరిగి ఉన్నందునను, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయుచున్నాను. అసలు ఆ వచనం చదివితేనే నాకు ఏంటి అన్న ఫీలింగొచ్చిందనమాట. అంటే ఏంటసలు ఆయన చెప్పాలనుకున్న విషయం ఏంటి? 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని, కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచిన యెడల మీరు కూడా కుమారుని యందును, తండ్రి యందును నిలుతురు. నిత్యజీవము అనుగ్రహింతునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది గనుక ఎవడును మీకు బోధింప నక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచున్నారు. అంతే కదా! ఏమైనా అర్థమైందా? సో, ఓకే. అంతా అర్థమైందా లేదా అనేది పక్కన పెడదాం కొంచెంసేపు. అసలేమైనా కొంచెం అన్నా మీకు అర్థమైనట్టు అనిపించిందా? అనిపించిందా? అర్థమైందా? ఓకే. నాకేమనిపించిందంటే ఒక వచనం నుంచి ఇంకో వచనానికి వెళ్తున్నప్పుడు అంటే ఏంటి కనెక్షన్స్ ఏంటి? అసలు ఆయన చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏంటి? ఒక మెయిన్ ఆయన మనసులో నుంచి వెళ్తున్నటువంటి థాట్ ఏంటి? అనేటువంటిది పట్టుకోవటానికి నాకు చాలా టైం పట్టింది వచనాల్లో నుంచి వెళ్తున్నప్పుడు. సో, నేను అదేంటో చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేసిన తర్వాత వీటిని వచనాలను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. థాట్ ఏంటంటే, ఈ వచనాలన్నీ గూడా ప్రాముఖ్యంగా మనల్ని అడుగుతుందేంటంటే, మీరు జీసస్ క్రైస్ట్‌ని సరిగ్గా అర్థం జేసుకోవాలి. మీరు జీసస్ క్రైస్ట్‌ని సరిగ్గా అర్థం జేసుకోవాలి. జీసస్ క్రైస్ట్ ఎవరు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. జీసస్ క్రైస్టు దేవునితో సమానుడు, తండ్రితో సమానుడు, ఆయన నిత్యుడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన దేవుని తత్వము యొక్క మూర్తిమంతుడు,
అంతేకాదు ఆయన దేవునితో సమానుడయ్యుండి కూడా ఆయన నిత్య మహిమను విడిచిపెట్టి మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనవలే జన్మించి మరి మానవ స్వభావము తీసుకొని మన స్థానంలో మన పాపముల నిమిత్తము తన ప్రాణం పెట్టి తను మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయనను సరిగ్గా అర్థం చేసుకొని వారి జీవితాలు ఆయనకిచ్చి ఆయనలో నిలిచి ఉంటారో వారికి నిత్య జీవము దొరుకుతుంది. వారిలో మాత్రమే నిత్య జీవము ఉంది. ఈ అండర్‌స్టాండింగ్ లేకపోతే గనక, ఇప్పుడు నేను చెప్పినటువంటి అండర్‌స్టాండింగ్ గనక లేకపోతే, ఎవరి గురించి? జీసస్ క్రైస్ట్ గురించి. లేకపోతే గనక వారిలో నిత్య జీవము లేదు. ఎవరికైతే అండర్‌స్టాండింగ్ లేదో వారికి నిత్య జీవము లేదు. నిత్య జీవము లేకపోవటమే కాదు, వాళ్ళు అబద్ధ బోధకుల చేతుల్లో పడతారు. అబద్ధ బోధకుల చేతుల్లో పడటమే కాదు, వాళ్ళే అబద్ధ బోధకులు కూడా అయిపోవటానికి అవకాశం ఉంది. అబద్ధ బోధకులు అయిపోవటం మాత్రమే కాదు గానీ, వాళ్ళు నిదానంగా సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సంఘాలలో నుంచి వేరైపోయి, వాళ్ళంతటికి వాళ్ళే సంఘాలు స్థాపించుకుంటూ, వాళ్ళు వేరైపోవటానికి కూడా అవకాశము ఉంది. సో, జీసస్ క్రైస్ట్ గురించినటువంటి అండర్‌స్టాండింగ్ గురించే ఇదంతా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పటి వరకు మనం పుస్తకంలో చూసుకుంటూ వచ్చాం గదా! దేవుడు మనల్ని కనికరించాడు. వెలుగు దగ్గరికి తెచ్చుకున్నాడు. ఆయనతో సహవాసం చేసే కృపిచ్చాడు. మన పాపాలను క్షమించాడు. అంతేకాదు ఆయన మనకు చేసిన ప్రతిదీ గూడా మనం చూసుకుంటూ వచ్చాము. ఇప్పటివరకు ఏం చెప్పాడంటే, మీరు ఆయనతో ఉండండి. మీరు ఆయనలో ఉండండి. మీరు ఆయనతో సహవాసం చేయండి. మీరు ఆయనతో నడవండి. ఆయన్ని ప్రేమించండి. ఆయనకు లోబడండి. ఆయన చిత్తం చేయండి అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు, ఇప్పుడు ఇక్కడికొచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, మిమ్మల్ని ఆయన దగ్గర నుంచి దూరం చేయటానికి ప్రతి ప్రయత్నం చేస్తున్నటువంటి చీకటి శక్తులు ఉన్నాయి. ఆయన నుంచి, ఆయనలో మీరు లేకుండా మిమ్మల్ని బయటికి లాక్కెళ్ళటానికి ఈ లోకము గట్టిగా ప్రయత్నమే చేస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆయనలోనే ఉండటానికి ప్రతి ప్రయత్నము చేయండి. ఆయనను మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు. మీ అండర్‌స్టాండింగ్ కరెక్టే. ఎందుకంటే మేమే మీకు ప్రకటించాం అది. మేమే మీకు తెలియజెప్పాం. మొదటి 4 వచనాల్లో చెప్పాడు. మొదటి అధ్యాయం మొదటి 4 వచనాల్లో మేము ఆయన్ని చూసాము. మేము ఆయన్ని తాకాము. నిదానించి కనుగొన్నాము. మేము ఆయనను గూర్చి, ఆ జీవమును గూర్చి, ఆ నిత్య జీవమును గూర్చి మేమే మీకు తెలియజేశాము. మేము తెలియజేసిన అంటే అపోస్తలులు తెలియజేసినటువంటి సత్యమే నిజమైన సత్యము. ఆ సత్యాన్నే మీరు అర్థం చేసుకోండి. ఆ సత్యాన్నే మీరు పట్టుకోండి. ఆ సత్యంలో మీరు నిలబడండి. నిలబడితే గనక ఎవ్వరు మిమ్మల్ని మోసం చేయలేరు. ఎవ్వరు మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేయలేరు. కాబట్టి మీరు ఆ సత్యాన్ని పట్టుకొని ఆ సత్యంలో నిలబడండి. నిలబడితే గనక మీరు నిత్య జీవం గలవారు. ఒకవేళ గనక జీసస్ క్రైస్ట్ గురించి గనక తప్పుగా అర్థం చేసుకొని, జీసస్ క్రైస్ట్‌ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే గనక మీరు జీవం నుంచి వేరైపోతారు. పక్కకెళ్ళిపోతారు. జీవం నుంచి వేరైపోతారు. పక్కకెళ్ళిపోతారు. అబద్ధ బోధకుల చేతుల్లో పడిపోతారు. లేకపోతే అబద్ధ బోధకులే అయిపోతారు. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి. భద్రం చేసుకోండి. యాక్చువల్‌గా ఈ వచనాలు నేను చదివిన వచనాలన్నిటి యొక్క మెయిన్ పాయింట్ అంతా గూడా ఏంటంటే, జీసస్ క్రైస్ట్‌ని సరిగ్గా అర్థం చేసుకొని, ఆయనలో మీరు ఉండటానికి ప్రతి ప్రయత్నము చేయండి. ఈ మాటలు నేనెందుకు చెప్తున్నానో చెప్పమంటారండి? లాస్ట్ 2000 సంవత్సరాల్లో జీసస్ క్రైస్ట్‌ని అటాక్ చేసిన విధముగా దుష్టుడు ఇంకెవరిని అటాక్ చేయలేదు. అబద్ధ బోధ మొత్తము ఎక్కడి నుంచి వెతికినా గూడా ఆఖరికి ఎక్కడికొచ్చి ఆగుతదంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ దగ్గరికొచ్చి ఆగుతది. ప్రతి అబద్ధ బోధ గూడా ఇప్పుడు మీరు భూమి మీద చూస్తున్నటువంటి ప్రతి అబద్ధ బోధ గూడా జీసస్ క్రైస్ట్‌ని గనక తప్పుగా గనక ప్రకటించాడంటే వాళ్ళ నిత్య జీవము పోయినట్టే. జీసస్ క్రైస్ట్ దేవుడు కాదు అని ఎవరన్నా అన్నారనుకోండి, తప్పకుండా వాళ్ళు నరకంలో దుష్టుడితో పాటు ఉంటారు. అర్థమైందండి? ఇది ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోండి. అంటే నేను మాట్లాడుతుంది ఇప్పుడు కాదు. మొదటి శతాబ్దం, రెండో శతాబ్దం నుంచే మొదలైంది. రెండో శతాబ్దం, మూడో శతాబ్దంలోనే అన్నారు. ఆయన మొదటి సృష్టి అని. ఆయన ఉన్నవాడు కాదు, ఆయన కలిగినవాడు, ఆయన మొదట కలిగాడు, దేవుడు ఆయన్ని చేశాడన్నారు. నేను అంటాను, నువ్వు గనక ఆయన ఉన్నవాడు కాదు, కలిగినవాడు అన్నానంటే గుర్తుపెట్టుకో, నువ్వు తప్పకుండా నరకంలో ఉంటావు. అందులో అనుమానమే లేదు.
అంటే రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎంత ఇంపార్టెంటో చూడండి మనకి. నిజమైన సువార్త మీరు విన్నారో లేదో తెలుసుకోవటం మీకు కూడా ప్రాముఖ్యం. ఎందుకంటే మీరు నిజమైన సువార్త వినలేదనుకోండి, నిజమైన జీసస్ క్రైస్ట్‌ని తెలుసుకోలేదనుకోండి, మీరు కూడా నిత్య జీవంలో ఉండరు. మీరు కూడా దేవుడితో ఉండరు. కాబట్టి నిజమైన సువార్తను తెలుసుకొని, నిజమైన జీసస్ క్రైస్ట్‌ని తెలుసుకొని, నిత్య జీవంలో మీరు నిలబడాలని యోహాను కోరుకుంటా ఉన్నాడు. మీరు అలా ఉండకుండా మిమ్మల్ని బయటికి లాక్కెళ్ళటానికి ఈ లోకంలో చాలా చీకటి శక్తులు పని చేస్తానే ఉన్నాయి. మీరు చూడండి, మీరు ఆఖరికి స్మాల్ ఎర్రర్ అంటే మిమ్మల్ని సువార్తలో గనక కొంచెం మీకు తప్పు చెప్పారనుకోండి, జీసస్ క్రైస్ట్ గురించి కొంచెం తప్పు చెప్పారనుకోండి, చాలు అది మిమ్మల్ని జీవం నుంచి తప్పించడానికి, మిమ్మల్ని నరకానికి తీసుకెళ్ళిపోవటానికి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. మీరు చూడండి మొహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడు? మహమ్మద్ ప్రవక్త జీసస్ దేవుడు కాదన్నాడు. జీసస్ క్రైస్ట్ సిలువలో చనిపోలేదన్నాడు. మరి అబద్ధికుడు కాదా? అబద్ధం చెప్పట్లేదా? అబద్ధం చెప్పలేదా? జీసస్ క్రైస్ట్ గురించి, సువార్త గురించి, దేవుని వాక్యం గురించి అబద్ధం రాస్తాడా? అబద్ధం చెప్తాడా? మోసం చేయట్లా మనుషుల్ని? అనేక మందిని నాశనానికి తీసుకువెళ్ళట్లా? యెహోవా సాక్షులని ఇంకొక గ్రూప్ మొదలైంది. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈయన దేవుడు కాదని అంటున్నారు. ఈయన కలిగిన వాడు అంటున్నారు. ఇంకొక గ్రూప్ ఉంది మార్మన్స్ అని. వాళ్ళొక గ్రూపు. వాళ్ళంటారు అసలు ఈయన ఒక పరలోకపు తండ్రికి, ఒక పరలోకపు తల్లికి పుట్టాడు ఈయన అంటారు ఏకంగా. అంటే ఈయన ఆత్మే, ఆత్మలను దేవుడు చేసినప్పుడు పరలోకపు తండ్రి, పరలోకపు తల్లి ఆత్మలకు మొదట జన్మించిన వాడు, ఈయన మొదటి సృష్టి అని చెప్తారు వాళ్ళు. ఒకళ్ళు కాదండి. ఈయన దేవుడు కాదంటారు కొంతమంది. ఈయన మనిషి కాదంటారు కొంతమంది. దైవ మానవుడు అనే మాట మనం వాడతాం గదా! దేవుడు, మనిషి 2 ఉన్నాయి ఆయనలో. ఆయన ఒక వ్యక్తి అయినప్పటికీ 2 స్వభావాలు కలిగిన వాడని మాట్లాడతాం గదా! కొంతమంది ఏమంటారంటే ఆయన దేవుడు కాదంటారు. ఆయన దైవత్వాన్ని ప్రశ్నిస్తారు. కొంతమంది ఏమంటారంటే ఆయన మానవత్వాన్ని ప్రశ్నిస్తారు. ఆయన హ్యూమానిటీని, హ్యూమన్ నేచర్‌ని ప్రశ్నిస్తారు. ఈ రెండిట్లో దేన్ని ప్రశ్నించినా గూడా యోహాను చెప్పాలనుకుందేంటంటే నిత్య జీవం లేదు నీకు. ఈ రెండిట్లో దేన్ని ప్రశ్నించినా గూడా నీకు నిత్య జీవము లేదు. నిత్య జీవం కావాలంటే నువ్వు సరిగ్గా సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అబద్ధాన్ని నువ్వు విడిచిపెట్టాలి. సత్యము ఇంపార్టెంట్. ట్రూత్ ఇంపార్టెంట్. ఆ సత్యాన్ని నువ్వు పట్టుకోవాలి. ఆ సత్యమే సువార్త. ఆ సువార్త దేని గురించి అంటే జీసస్ క్రైస్ట్ గురించినటువంటిదే. సువార్తకు పేరే ఆ కుమారుని గూర్చినటువంటి సువార్త. ద గాస్పెల్ ఆఫ్ హిస్ సన్, ద గాస్పెల్ ఆఫ్ గాడ్. ఆయన గురించినటువంటి సువార్త అదే సత్యము. దాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే ఎవ్వరూ నిన్ను మోసం చేయలేరు. ఎవరు నిన్ను అబద్ధం వైపు నడిపించలేరు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆ సత్యాన్ని తెలుసుకొని, ఆ సత్యంలో నిలబడటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. ఇప్పుడు చూడండి, నేను చెప్పిందంతా అసలు ఇక్కడ ఉందా లేదా? నేను చదివిన వచనాల్లో. నేను మాట్లాడిందంతా ఈ వచనాల్లో ఉందా లేదా? ఉందా లేదో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాము. ప్రయత్నం చేసి జాగ్రత్తగా ఒక్కొక్క లేయర్ బయటికి తీయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేస్తే మనకు అర్థమవుతుంది. సో, నేను సింప్లిఫై అంటే ఈ టెక్స్ట్ అంతటిని సింప్లిఫై చేయడం కోసం నేను ఒక చోట మొదలుపెడతాను. మొదలుపెట్టి స్టెప్ బై స్టెప్ వెళ్తాను. నేను వర్సెస్ ప్రకారం వెళ్ళట్లేదు. బట్ థాట్ ప్రకారం వెళ్తున్నాను. మీరు జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వండి. మొట్టమొదటిది ఏమన్నాడంటే, దేవుడంట నిత్య జీవము అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేశాడంట. దేవుడు మనకి ఏం వాగ్దానం చేశాడు? నిత్య జీవము అనుగ్రహిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడంట. ఆ మాట ఎక్కడుంది? 25వ వచనంలో ఉంది. దయచేసి 25వ వచనాన్ని పట్టుకోండి. 25వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన మనకు నిత్య జీవము అనుగ్రహింతునన్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. దేవుడు మనకు ఇటర్నల్ లైఫ్ ఇస్తానన్నాడు. ఇటర్నల్ లైఫ్ ఇస్తానన్నాడు. ఓకే. సో, ఈ ట్రూత్ మనము ఈ పుస్తకంలో మరలా మరలా చూసాం గదా! ఆయన జీవమని, ఆయన నిత్య జీవమని మొదటి అధ్యాయం 2వ వచనంలో కూడా చూసాము. ఆ జీవం ప్రత్యక్షమాయెను, తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసాము అని గూడా ఆయన చెప్తున్నాడు. సో, మనం మన మొదటి అధ్యాయంలో చూసాము. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? నిత్య జీవాన్ని వాగ్దానము చేశాడు. ఈ ట్రూతు మనము నిజానికి ఈ పుస్తకంలో ఎక్కడికెళ్ళినా ఉంది గానీ, కొన్ని వచనాలు చదువుతాను. 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. 1 జాన్ 5th చాప్టర్ వర్స్ 11 చదువుదాం. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు
నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. చూడండి 13వ వచనం కూడా చదవండి. 13వ వచనంలో ఏముంది? దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. 20వ వచనం ఆఖరిలో ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. వర్స్ 20, 5:20 లాస్ట్‌లో మనం ఏముంటదంటే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. సో, మనము జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు. ఫస్ట్ పాయింట్ ఒకటి మనం బయటికి తీసాం ఈ టెక్స్ట్‌లో నుంచి. అదేంటంటే దేవుడు మనకి ఏమిస్తానన్నాడు? నిత్య జీవం ఇస్తానన్నాడు. నిత్య జీవం ఇస్తానన్నాడు కదా! కానీ ఎవరికి నిత్య జీవం ఇస్తానన్నాడు? నిత్య జీవం ఇస్తానని ఆయన మనకు వాగ్దానం చేశాడు. ఎవరికి నిత్య జీవం ఇస్తానన్నాడు? అంటే మీరు ఆ వచనం పై వచనంకెళ్ళండి. ఎవరికి ఇస్తానన్నాడంటే ఎవరైతే కుమారుడిలో, తండ్రిలో నిలిచి ఉంటారో వాళ్ళకే ఇస్తానన్నాడు. ఎవరైతే తండ్రిలో, కుమారుడిలో నిలిచి ఉన్నారో వాళ్ళకి ఆయన నిత్య జీవమును వాగ్దానము చేశాడు. ఇప్పుడు పై వచనమే గదండీ! 24వ వచనంలో ఏముంది? మీరు కూడా కుమారుని యందును, తండ్రి యందును నిలుతురు అన్నాడు గదా! నిలిచి ఉంటారు అనే గదా! నిలుతురు అంటే అర్థము. సో, అంటే ఒక వ్యక్తి నిత్య జీవమును అనుభవించాలంటే, నిత్య జీవము దేవుడిచ్చిన వాగ్దానమును అనుభవించాలంటే ఆ వ్యక్తి ఎక్కడ ఉండాలి? ఎవరితో ఉండాలి? ఎవరితో ఉండాలంటే, ఎవరి దగ్గరైతే నిత్య జీవం ఉందో, ఎవరిలో అయితే నిత్య జీవం ఉందో, వారితో ఆ వ్యక్తి కనెక్ట్ అయి ఉండాలి. అంటే ఆయనలో ఉండాలి. ఆయనలో ఉంటేనే గదా! మనకు ఆ జీవం మనకొస్తది. మన దగ్గర లేదు గదా! నిత్య జీవము. నిత్య జీవం ఉన్నవాడు దేవుడు ఒక్కడే గదా! సో, తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నటువంటి జీవము కుమారుడి దగ్గర గూడా ఉంది. మనము ఎప్పుడైతే కుమారుడిలో ఉంటామో, మనము కుమారుడిలో ఉన్నాము, తండ్రిలో గూడా ఉన్నాము. కాబట్టి ఆ జీవము మనలో ప్రవహిస్తా ఉంది. సో, ఏమంటున్నాడంటే, మీకు నిజంగా నిత్య జీవం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కరెక్టే. కానీ మీకు నిత్య జీవము కావాలంటే మీరు కుమారుడిలో ఉండాలి. అంతేకాదు తండ్రిలో గూడా మీరు ఉండాలి. కుమారుడిలో ఉంటే మీరు తండ్రిలో ఉన్నట్టే. ఎందుకంటే కుమారుడు తండ్రి యందున్నాడు. తండ్రి కుమారుని యందున్నాడు. ఈ కుమారుడు తండ్రి యొక్క అదృశ్య దేవుని యొక్క స్వరూపి. ఈయన, ఆయన ఒకటే కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడైతే కుమారుడిలో ఉన్నామో, అప్పుడు మనము తండ్రిలో కూడా ఉన్నాము. అప్పుడు మనకేమొస్తది? నిత్య జీవం వస్తది. ఓకే. నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు. నిత్య జీవం మనకు రావాలంటే మనము తండ్రిలో, కుమారుడిలో ఉండాలి. కానీ క్వెషన్ ఏంటంటే, అసలు మనము తండ్రిలోకి, కుమారుడిలోకి ఎలా వస్తాము? ఏం చేయాలి? చూడండి. ఏం చేయాలో తెలుసా అండి? మీరు సత్యము అర్థం చేసుకొని సత్యములో నిలిచి ఉండాలి. పైకెళ్ళండి. కొంచెం పైకి వెళ్ళండి. కొంచెం పైకెళ్తే ఏమర్థమవుతుంది? పైకెళ్ళినట్లయితే 24 వచనం. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన యెడల మీరు కూడా కుమారుని యందును, తండ్రి యందును నిలుతురు. అంటే అర్థమేంటి? అర్థం ఏంటంటే ఏదైతే మీరు విన్నారో మొదటి నుండి దాంట్లో మీరు నిల్చోండి అంటున్నాడు. దాంట్లో మీరు నిల్చోండి. నిలిచి ఉండుడి అనే మాట ఉంది కదా! నిలువనీయుడి అనేటువంటి మాట. అబైడింగ్ అంటాం కదా! మనం. అబైడ్ అనే మాట వాడతాము. మాటకేంటంటే దాంట్లోనే ఉండటం అనమాట. ఇప్పుడు ఎలాగైతే ద్రాక్ష వల్లిలో ద్రాక్ష తీగ ఉంటదో, అలానే మనము గూడా ఎప్పుడైతే ఆ సత్యములో ఏదైతే మొదటి నుండి మనం విన్నామో, దాంట్లోనే మనం నిలబడితే గనక, ఆ సత్యంలో మనం నిలబడితే గనక, ఆ సత్యంలో నిలబడటం వల్ల మనము కుమారుడిలో నిలబడ్డాము. కుమారుడిలో నిలబడటం వల్ల తండ్రిలో నిలబడ్డాము. కాబట్టి ఆయనలో ఉన్న జీవము కుమారుడు ద్వారా మనలోకి ప్రవహిస్తుంది. ప్రవహించటం ద్వారా మనకు నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. సో, ఇప్పుడు మనము వెనక్కెళ్తున్నాం. మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ బ్యాక్. ఎక్కడికెళ్తున్నాము? దేవుడు వాగ్దానం చేసిన దాని దగ్గర పట్టుకొని జాగ్రత్తగా మనం ట్రేస్ చేసుకుంటా వెనక్కెళ్తున్నాం. వెనక్కెళ్తుంటే మనకు అర్థమవుతుందేంటంటే, దేవుడు జీవం ఇస్తానన్నాడు. కానీ అందరికీ లేదు ఈ జీవము. ఎవరైతే క్రీస్తులో తండ్రిలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉంది. కానీ క్రీస్తులో తండ్రిలో ఉండాలంటే వాళ్ళు ఏదైతే విన్నారో ఆది నుండి దాంట్లో వాళ్ళు నిలబడాలి. ఇంతకీ ఏమి విన్నారు ఈళ్ళు ఆది నుండి? ఆ మాట ఉన్నది 24 వచనంలో. మొదటి నుండి అనే మాట ఉంది కదండీ! మొదటి నుండి ఏమి విన్నారు? మొదటి నుండి వాళ్ళు విన్నదేంటి?
ఏది విన్నారో దాంట్లో నిల్చొని ఉండండి అంటున్నాడు కదా! దాంట్లో నిల్చొని ఉండండి. ఏంటి వీళ్ళు మొదటి నుంచి విన్నటువంటిది? ఆన్సర్ ఏంటో చెప్పమంటారండి? ఆ జీవం గురించే విన్నారు. ఆ నిత్య జీవం గురించే విన్నారు. ఆ జీవము ఎవరో ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? అపోస్తలులే ప్రకటించారు. యోహాను అంటున్నాడు, మేమే ప్రకటించాము. మేమే మీకు తెలియజెప్పామన్నాడు గదా! మొదటి అధ్యాయం మనం ఆల్రెడీ చూసాం. మొదటి అధ్యాయము మీరు మొదటి వచనం చదవండి. అది మీకు తెలియజేయుచున్నాము అన్నాడు గదా! జీవమును గూర్చినది మీకు తెలియజేయుచున్నాము. మొదటి అధ్యాయం మొదటి వచనము. అంతేకాదు మొదటి అధ్యాయం రెండో వచనము, దానిని మీకు తెలియపరుచున్నాము. రెండో వచనం ఆఖరిలో అంటాడు. దానిని మీకు తెలియపరుచున్నాము. ఏంటి? వాళ్ళు తెలియపరిచిందేంటి? వాళ్ళు ప్రకటించిందేంటి? ఏంటంటే జీవమును గురించి ప్రకటించారు. నిత్య జీవమును గురించి ప్రకటించారు. జీసస్ క్రైస్ట్ గురించి ప్రకటించారు. సువార్త ప్రకటించారు. సత్యాన్ని ప్రకటించారు. ఇప్పుడేమని అడుగుతున్నాడో తెలుసా? మేము ప్రకటించిన ఆ సత్యంలో, మేము ప్రకటించిన ఆ సువార్తలో, మేము ప్రకటించిన ఆ జీసస్ క్రైస్ట్‌లో మీరు ఏదైతే విన్నారో, విన్నటువంటి ఆ సత్యంలో మీరు నిలబడండి. మీరు నిలబడితే గనక మీరు తండ్రిలో, కుమారుల్లో నిలబడతారు. నిలబడితే గనక దేవుడు వాగ్దానం చేసినటువంటి నిత్య జీవమును మీరు తప్పకుండా పొందుతారు అని చెప్తున్నాడు. ఇప్పుడు డిఫికల్టీ ఏంటో తెలుసా అండి? మనకున్న డిఫికల్టీ ఏంటో చెప్తున్నాను. ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనము సువార్త ప్రకటించామనుకోండి. సువార్త ప్రకటించాము. లేకపోతే సత్యం ప్రకటించాము. సత్యం వాళ్ళు విన్నారు. వినగానే అది సత్యము అని నమ్మి, ఆ సత్యం లోపలికొచ్చి వాళ్ళు నిలబడాలనుకోండి. సత్యం లోపలికి రావాలి గదా! విన్నారు సత్యము. సత్యం లోపల విన్నారు. విన్న తర్వాత వచ్చి వాళ్ళు ఆ సత్యం లోపల నిలబడాలి. సత్యంలో నిలబడమంటున్నాడు గదా! అదే గదా! మీరు మొదటి నుంచి ఏది విన్నారో దాంట్లో మీరు నిలబడమంటున్నాడు. నిలబడాలంటే వాళ్ళు సత్యాన్ని నమ్మాలి. ఏదైతే ప్రకటించబడిందో వాళ్ళకి అది వినాలి. విని దాన్ని నమ్మాలి. విని నమ్మాలంటే, వాళ్ళు విని నమ్మాలంటే, దేవుడు వాళ్ళ జీవితాల్లో ఒక కార్యం చేయాలి. వాళ్ళు ఆ సత్యాన్ని విని, ఆ సత్యాన్ని అర్థం చేసుకొని, ఆ సత్యాన్ని నమ్మాలంటే, దేవుడు వాళ్ళ జీవితంలో ఒక అద్భుత కార్యం చేయాలి. దాన్నే మనము అభిషేకము అంటాం. దాన్నేమంటామంటే అభిషేకము. అభిషేకము అనే మాట 2 సార్లు ఉంది. ఇప్పుడు నేను చదివినటువంటి వచనాల్లో. మొదటిసారి 20వ వచనంలో ఉంది. 20వ వచనంలో అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఇప్పుడు 27వ వచనంలో ఉంది. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా అండి? సత్యము ప్రకటించబడినప్పుడు ఆ సత్యాన్ని అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి అభిషేకము దేవుడు మీకిచ్చాడు. ఆ అభిషేకము మీకుంది. కాబట్టే మీరు ఆయనను గురించినటువంటి సువార్త మొదటిసారి మేము ప్రకటించినప్పుడు మీరు ఆ సత్యాన్ని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని దాన్ని విన్నారు. విని ఆ సత్యాన్ని నమ్మారు గాబట్టే మీరు ఆ సత్యంలో నిలబడ్డారు. లేకపోతే ఆ వాక్యంలో నిలబడ్డారు. నిలబడ్డారు గాబట్టే తండ్రిలో, కుమారుల్లో నిలబడ్డారు. నిలబడ్డారు గాబట్టి మీకు నిత్య జీవము కలిగింది. ఇప్పుడు చూడండి. మీరు వెంటనే ప్రశ్న అడుగుతారు ఏంటంటే, ఓహ్! అభిషేకము వలన వీళ్ళకు సత్యం అర్థమైందని మీకెలా తెలుసు? అభిషేకం వలన వీళ్ళకి సత్యం అర్థమైందని మీకెలా తెలుసు? నాకెలా తెలుసో చెప్తాను. మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. చూడండి 20వ వచనంలో ఏమన్నాడు? అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు. అభిషేకము పొందారంట. పొందారు కాబట్టి వాళ్ళకి ఏమన్నాడు నెక్స్ట్ మాట ఏమన్నాడు? ఆ! ఎరగటం ఏంటి? అభిషేకము పొందితే మనం ఎరుగుతామా? ఎరగటము అంటే అర్థం ఏంటి? ఎరగటం అంటే నోయింగ్ ఆర్ అండర్‌స్టాండింగ్ కదా! నోయింగ్ ఆర్ అండర్‌స్టాండింగ్. ఆయనేమంటున్నాడు? దేవుడు పరిశుద్ధుడు మీకు అభిషేకం ఇచ్చాడు. ఆ అభిషేకం వలన మీకేం జరిగింది? మీకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? ఎరుగుదురు అనే మాట ఉంది కదండీ! అర్థమవుతుంది మీకు. అండర్‌స్టాండ్. యూ ఆర్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ ఆర్ యూ నో. ఆయన అభిషేకం ఇవ్వటం వలన మీకు అర్థమవుతుంది. లేకపోతే తెలుసుకున్నారు. ఇంతకీ ఏం తెలుసుకున్నారు? ఏం అర్థమైంది మనకి? ఏం అర్థమైంది? తర్వాత వచనం చెప్తుంది చూడండి. తర్వాత వచనం ఏం చెప్తుందంటే, మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు గానీ, మీరు దానిని ఎరిగి ఉన్నందున, ఏ అబద్ధమును సత్య సంబంధమైన కాదని ఎరిగి ఉన్నందున మీకు వ్రాయుచున్నాను. ఇంతకీ ఏం ఎరిగారో తెలుసా వాళ్ళు? వాళ్ళు తెలుసుకుందేంటో తెలుసా? సత్యాన్ని తెలుసుకున్నారు. అంటే సత్యాన్ని తెలుసుకోవటానికి దేవుడు తన అభిషేకమును వాళ్ళకి ఇచ్చాడు. అర్థమైందా? దేవుడు సత్యాన్ని తెలుసుకోవడానికి. అంటే వీళ్ళు మొదట ఏదైతే ప్రకటించారో, వీళ్ళు ప్రకటించినటువంటి ఆ సత్యాన్ని
సువార్తను, జీసస్ క్రైస్ట్‌ను తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి కావాల్సినటువంటి అభిషేకమును గూడా దేవుడు అనుగ్రహించాడంట. అనుగ్రహించటం వల్ల వాళ్ళకి అర్థమైందంట. ఏం అర్థమైందంటంటే సత్యం అర్థమైందంట. సత్యం అర్థమైంది. అర్థం అవ్వటం కోసం ఆయన తన అభిషేకం ఇచ్చాడు. అభిషేకం ఇవ్వటం ద్వారా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోవడం ద్వారా ఆ సత్యంలో నిలబడ్డారు. ఆ సత్యంలో నిలబడ్డారు కాబట్టి వాళ్ళు తండ్రిలో నిలబడ్డారు. తండ్రిలో నిలబడ్డారు కాబట్టి కుమారుల్లో నిలబడ్డారు. కుమారుల్లో నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి ఏమొస్తుంది? నిత్య జీవము వస్తుంది. అట్‌లీస్ట్ ఇంతవరకన్నా అర్థమైందా? లేదా? కష్టమేనా ఈ వచనాలు అర్థం చేసుకోవడం? ఈజీగున్నాయా మీకు? అసలెక్కడ మొదలుపెట్టాం మనం? అసలు ఎటెళ్తున్నాము? అంటే నేను యోహాను మొదలుపెట్టిన దగ్గర మొదలుపెట్టలేదు నేను. ఓకే. నేను 18 దగ్గర మొదలుపెడతాను రండి, కిందకెళ్దాం రండి, మీకు చక్కగా అర్థమవుతది. అలా మొదలుపెట్టలేదు నేను. అంటే డిఫికల్ట్ వర్సెస్ కానీ చాలా ఇంపార్టెంట్ ట్రూత్ ఉంది దీంట్లో. మనం ఆ ట్రూత్‌ని బయటికి తీయటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ వచనాల్లో అన్నిటికన్నా కష్టమైనటువంటి విషయం ఏంటో చెప్పమంటారా? అభిషేకం అంటే ఏంటి? 20వ వచనం, 27వ వచనం. 20వ వచనం, 27వ వచనంలో ఉన్న మాట ఉంది గదా! పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనక అనే మాట ఉంది గదండీ! సో, అది ఆ అభిషేకం అంటే పరిశుద్ధుడు మనకిచ్చినటువంటి అభిషేకము ఏంటి అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్న. అది నిజానికి 27వ వచనంలో గూడా అదే ఉంది గాబట్టి, అక్కడ గూడా అభిషేకం అనేటువంటి మాట వాడాడు కాబట్టి, మనము దాన్ని అర్థం జేసుకోవాలి. ఒకటి అభిషేకము అంటే ఏంటి? అసలు దేవుడు మనకిచ్చినటువంటి అభిషేకము ఏంటి అనేటువంటిది గూడా మనం అర్థం జేసుకోవాలి. సో, ఇంతకీ ఒకటి మాత్రం క్లియర్. దేవుడు మనకు అభిషేకం అయితే ఇచ్చాడు. ఆయన అభిషేకం ఇవ్వకపోతే మనకు అర్థమయ్యేది గాదు. ఏం అర్థమయ్యేది గాదు? సత్యము అర్థమయ్యేది గాదు. సత్యము అర్థం గాకపోతే మనం సత్యంలో నిలబడం. సత్యంలో నిలబడకపోతే దేవునిలో నిలబడలేం. దేవునిలో నిలబడకపోతే కుమారుడిలో నిలబడలేం. కుమారుడిలో నిలబడకపోతే మనకు నిత్య జీవము లేదు. మీకు కొన్ని సార్లు అనిపించొచ్చు. అంటే కొంతమంది సత్యమును విడిచిపెట్టి, సత్యమును విడిచిపెట్టి అసత్యం వైపు ఎందుకెళ్తారు? అబద్ధ బోధ వైపు ఎందుకెళ్తారు? అనేటువంటి ప్రశ్న మీకు వచ్చిందో లేదో నాకు తెలీదు. కొత్త బోధ, వింత బోధ, రకరకాల బోధల వైపు ఎళ్ళిపోతారు. కొంతమంది వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకెళ్ళిపోతారో గూడా యోహాను చెప్తున్నాడు. మనము అది గూడా అర్థం చేసుకుందాం. ఎందుకెళ్ళిపోతారు వాళ్ళు? ఎళ్ళిపోవటానికి కారణం ఏంటి? అనేది గూడా మనము అర్థం చేసుకుందాం. సో, ఈ వచనాలన్నీ నేను చూసిన తర్వాత నాకు అర్థమైనటువంటి విషయం ప్రాముఖ్యంగా ప్రాక్టికల్ లెవెల్‌లో అర్థమైన విషయం ఏంటంటే, మీరు గనక సత్యమును సరిగ్గా అర్థం చేసుకోకపోతే గనక, మీరు సత్యమును సరిగ్గా గ్రహించకపోతే గనక, అర్థం చేసుకోకపోతే గనక, మీరు అబద్ధ బోధకుల చేతుల్లో పడిపోవటానికి అవకాశం ఉంది. అంతేకాదు, మీరు సహవాసము నుంచి గూడా దూరమైపోవటానికి అవకాశం ఉంది. వాళ్ళు మనతో లేరు, ఆళ్ళెళ్ళిపోయారు అంటున్నాడు. 19వ వచనం. 19వ వచనం ఏంటంటే, సహవాసంలో సహవాసంలో లేకుండా ఎళ్ళిపోయారు బయటికాళ్ళు. సహవాసంలో లేకుండా బయటికెళ్ళిపోయారంటే అర్థం ఏంటి? విడిచిపెట్టేసారు సహవాసాన్ని. ఫెలోషిప్‌ని విడిచిపెట్టేశారు. సో, అంటే సత్యమును ఒక వ్యక్తి సరిగ్గా అర్థం చేసుకోకపోతే గనక, అబద్ధ బోధకుల చేతుల్లో పడటానికి అవకాశం ఉంది. సహవాసాన్నే విడిచిపెట్టడానికి అవకాశం ఉంది. అంతేకాదు, ఎప్పుడైతే ఈ 2 జరిగినాయనుకో, ఆఖరికి నీ నిత్య జీవం గూడా పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. సో, నీ నిత్య జీవం నువ్వు దేవుని చిత్తం చేస్తాను నేను, లోకము దాని ఆశ నాకు అవసరం లేదు అని చాలా ఎంతో సంతోషంతో, ఉత్సాహంతో పరిగెట్టుకుంటూ ఎళ్తుంటే, మేజర్ యాక్సిడెంట్ నీ జీవితంలో జరగటానికి అవకాశం ఉంది. అదేంటంటే, అసలు నీకు సత్యమే సరిగ్గా అర్థం కాలేదనుకో. జీసస్ క్రైస్టే సరిగ్గా నీకు అర్థం కాలేదనుకో. రక్షణే నీకు సరిగ్గా అర్థం కాలేదనుకో. నిత్య జీవమే నీకు సరిగ్గా అర్థం కాలేదనుకో. నువ్వు అబద్ధ బోధకుల చేతుల్లో పడిపోవడానికి అవకాశం ఉంది. అంతేకాదు పడిపోయిన తర్వాత నిన్ను వాళ్ళు ఊరుకోరు. లాగి బయట పడేస్తారు. బయట పడేసి నిన్ను తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి ఆ అసత్యంలో నడిపిస్తారు.
మోసం చేస్తారు, అబద్ధం చెప్తారు. నిన్ను దేవుడి నుంచే, జీవం నుంచే, నిత్య జీవం నుంచే నిన్ను దూరం చేస్తారు. కాబట్టి మీరు సత్యాన్ని గ్రహించగలుగుతున్నారా? సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారా? సత్యం యొక్క లోతుల్లోకి మీరు వెళ్ళగలుగుతున్నారా? వెళ్ళగలిగి దాన్ని అర్థం చేసుకొని, దాన్ని గట్టిగా పట్టుకొని దాంట్లో నిలబడగలుగుతున్నారా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మీరు చూడండి. ఈ మాటలు చదువుతాను చూడండి. మీరు జాగ్రత్తగా గమనించండి. 18వ వచనంలో ఏమన్నాడు? క్రీస్తు విరోధి వస్తాడు అని ఆహ్, మీరు విన్నారు గదా! క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అంటాం గదా! యాంటీ క్రిస్టోస్ గ్రీక్ వర్డ్ యాంటీ క్రైస్ట్ అంటాం గదా! అంటే క్రీస్తుకు విరోధముగా విరోధి వస్తాడు అని మీరు విన్నారు గదా! అని ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? క్రీస్తుకి చాలామంది విరోధులు బయలుదేరారు. ఇప్పటికీ అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరారు. చూడండి ఇప్పుడు ద హెల్ ఈస్ అన్‌లీషింగ్ సో మెనీ ఫాల్స్ ప్రీచర్స్, సో మెనీ ఫాల్స్ ప్రాఫిట్స్, సో మెనీ ఫాల్స్ క్రైస్ట్ ఇంటు దిస్ వరల్డ్. ఈ లోకంలోకి నరకము కూడా వెంటాడుతుంది గదా! మనుషుల్ని. మనుషుల్ని ఎలాగైనా గూడా జీవము నుంచి తప్పించాలని, అబద్ధం చెప్పాలని, మోసం జేయాలని లోకం పని చేయట్లేదా? లోకంలో ఉన్నవాడు పని చేయట్లేదా? పని చేస్తున్నాడు గదా! పని చేస్తున్నాడు. ఆయన అంటాడు, క్రీస్తు విరోధులు వస్తాడన్నారు గదా! కాదు, అనేకమైన క్రీస్తు విరోధులు బయలుదేరారు. ఇది కడవరి గడియ. ఇది చివరి టైము. వాళ్ళు వస్తున్నారంటే, అబద్ధ బోధకులు పెరుగుతున్నారంటే, అబద్ధ బోధ పెరుగుతుందంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ మనము కడవరి గడియలో ఉన్నాం. లాస్ట్ టైమ్‌లో ఉన్నాం. కానీ వీళ్ళు వస్తున్నారు. వీళ్ళ గోల్ ఏంటి? వీళ్ళ గోల్ ఏంటో తెలుసు, చాలా సింపుల్. మిమ్మల్ని నిత్య జీవం నుంచి తప్పించడమే. వీళ్ళ గోల్ ఏంటంటే, మిమ్మల్ని నిత్య జీవంలో లేకుండా చేయటమే. అబద్ధం చెప్పడమే. మోసం చేయటమే. వాడు అబద్ధికుడు, నరహంతకుడు అని మనం చూస్తాం గదా! మనం యోహాను సువార్త 8దో అధ్యాయము 44 వచనమే కదా! 8:44లో మనము దుష్టుడి గురించి వాడు సైలెంట్‌గా ఉన్నాడు, వాడు ఏం చేయట్లేదు అని మీరు అనుకోకండి. వాడు నిజంగానే పరిగెడుతున్నాడు. అటు ఇటు పరిగెడుతున్నాడు. ఎవరి మీదకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. 8దో అధ్యాయం 44 వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు. ఇక్కడేమంటున్నాడు, ఈయనేమంటున్నాడంటే, మీరు సత్యం తెలుసు, మీకు సత్యం ఎరిగిన వారై ఉన్నారు. యోహాను ఏం చెప్తున్నాడు మనకిక్కడ 2వ అధ్యాయం 21వ వచనంలో, మీరు సత్యం ఎరుగని వారైనందున నేను రాయట్లేదు. మీకు సత్యం తెలుసు, మీకు అబద్ధము కూడా తెలుసు. అబద్ధం ఎప్పుడు కూడా సత్యం నుంచి రాదు. ఇదంతా మాట్లాడుతున్నాడు గదా! మాట్లాడితే ఇక్కడ ఏమంటున్నాడంటే, వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదన్నాడు. చూడండి. వాని యందు సత్యమే లేదు. సత్యముకి, అసత్యముకి ఎంత తేడా ఉందంటే చీకటికి వెలుగుకున్నంత తేడా ఉంది. అసత్యం ఎప్పుడు సత్యం నుండి పుట్టదు. సత్యంకి, అసత్యంకి సంబంధమే లేదసలు. మరలా చెప్తున్నాను. ద లై హాస్ నో బిగినింగ్ విత్ ద ట్రూత్. అర్థమైందా? సో, అది మనము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే గనక మనము ఏం చేస్తామంటే, ఎవరు ఏం చెప్పినా మన చెవులివ్వటం, ఎవరు ఎక్కడికి రమ్మన్నా ఎళ్ళిపోవటం, ఆ మీటింగ్ అంటే ఆ మీటింగ్‌కెళ్ళిపోవటం, ఈ మీటింగ్ అంటే ఈ మీటింగ్‌కెళ్ళిపోవటం, వాళ్ళు పిలుస్తుంటే వాళ్ళ దగ్గరికెళ్ళిపోవటం, ఎవరికి పడితే వాళ్ళకి చెవులిస్తా ఉన్నామనుకోండి, ఏం చేస్తారు? మిమ్మల్ని ప్రేమిస్తున్నారనుకున్నారా? మిమ్మల్ని ప్రేమించి మీకోసము ప్రార్థన చేయడానికి రమ్మంటారనుకుంటున్నారా? వాళ్ళ ఉద్దేశ్యం అది గాదు. వాళ్ళ ఉద్దేశ్యం అది గాదు. మీకు తెలీదు. ఎవరు ఎప్పుడు ఎటు నుంచి ఎలా వస్తారో మన జీవితాల మీదకి, మనల్ని జీవం నుంచి ఎలా పక్కకు లాగేస్తారో మీకు తెలీదు. ఎందుకంటే ఈ అబద్ధికుడు, ఈ నరహంతకుడు వీడు ఏం చేస్తున్నాడంటే లోకంలోకి చాలా మందిని పంపించాడంట. పంపిస్తున్నాడు. వదులుతున్నాడనమాట. వదులుతున్నాడు. వాళ్ళు బయటకొస్తున్నారు. అంతే ఇక్కడ అంటాడు, వాడు అబద్ధికుడును తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. చూడండి, దేవుడు సత్యవంతుడు అనేటువంటిది మనం చూపించాలనుకుంటే దేవుడిని చూపిస్తే, అబద్ధాలు ఎవరు చెప్తారంటే ఈడిని చూపించాలనమాట. అసలు మొత్తం అబద్ధం అంతా వీడేనంట. అబద్ధము బిగినింగ్ వీడే. అబద్ధం అంతా వీడే. అబద్ధంలో మొత్తం అబద్ధమే చెప్తాడంట. ఇప్పుడు చూడండి, వీళ్ళొస్తున్నారు. అబద్ధ బోధకులు ఈ లోకంలోకి వస్తున్నారు. వచ్చి ఏం చేస్తారు? క్రీస్తు విరోధులు అని ఉంది కదండీ! అంటే చూడండి, మీరు మీరు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, క్రీస్తు అంటే అభిషిక్తుడు. క్రీస్తు అంటే అర్థము మెస్సీయ అంటాం కదా! అంటే అర్థం ఏంటి? ఆ! అభిషిక్తుడికి వ్యతిరేకంగా అభిషిక్తులు మొదలవుతున్నారు. క్రీస్తు విరోధులే కదా! అభిషిక్తుడికి విరోధంగా మొదలవుతున్నారు.
అభిషక్తుడికి విరోధంగా మొదలై మేబీ వీళ్ళేమన్నా అభిషేకం ఇస్తానంటున్నారా ఏంటి? అసలు ఎవరీళ్ళు? మొదలై ఏం చేస్తారంట వీళ్ళు? వీళ్ళు బయటకొచ్చి ఏం చేస్తారంట? వీళ్ళేం చేస్తారో చెప్తాను మీకు. మీరు జాగ్రత్తగా వినండి. వీళ్ళ టార్గెట్ ఒకటే చాలా సింపుల్. మిమ్మల్ని జీసస్ క్రైస్ట్ నుంచి దూరం చేస్తే చాలు. సత్యము నుండి దూరం చేస్తే చాలు. సువార్త నుండి దూరం చేస్తే చాలు. వీళ్ళేం చేస్తారంటే చూడండి. కొంచెం మీరు కిందకి రండి. కిందకొస్తే మనకి వీళ్ళ విషయం ఏంటో మనకి అర్థమవుతదనమాట. 26 వచనంలో ఏమంటాడు? 26 వచనం చూడండి. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఏం చేస్తారు వీళ్ళు? మోసం చేస్తారు. చాలా సింపుల్. ఏం చేస్తారు వీళ్ళు? మోసం చేస్తారు. మోసము అనే మాట మీకు తెలుసు గదా! డిసీవింగ్ అంటాం గదా మనము. అంటే ఏంటి? ఏంటంటే అబద్ధాన్ని సత్యంలాగా చెప్పి, మనల్ని అబద్ధం వైపు లాక్కెళ్ళి, మన జీవితాలను నాశనం చేయటమే గదా మోసం చేయటం అంటే. వీళ్ళు మోసం చేస్తారనే చెప్తున్నాడు గదా! ఈ అబద్ధ క్రీస్తులు, లేకపోతే క్రీస్తు విరోధులు వచ్చి ఏం చేస్తారు మనల్ని? మోసం చేస్తారు. ఎలా మోసం చేస్తారు? మోసం ఎలా చేస్తారు మనల్ని? చూడండి మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు నా వైపు చూడాలి కొంచెం. మనం ఇందాక చూసాం గదా పిక్చరు. నిత్య జీవం ఇస్తానన్నాడు. నిత్య జీవం కావాలంటే తన కుమారుడిలో ఉండమన్నాడు. తన కుమారుడితో పాటు తండ్రిలో గూడా ఉండమన్నాడు. తండ్రిలో ఉండాలంటే, కుమారుడిలో ఉండాలంటే మనము సత్యములో నిలిచి ఉండాలి. సత్యములో నిలిచి ఉండమంటున్నాడు. సత్యంలో నిలిచి ఉండాలంటే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే మనలో దేవుని అభిషేకము కావాలి. దేవుని అభిషేకం మనం పొంది, సత్యాన్ని విని, సత్యం అర్థం చేసుకుంటే సత్యంలో నిలబడతాము. నిలబడటం వలన మనం తండ్రిలో నిలబడతాము. నిలబడటం వల్ల కుమారుడిలో నిలబడతాం. నిలబడటం వల్ల మనకు నిత్య జీవం వస్తది. ఈ చైన్‌లో అబద్ధము, మోసము ఎక్కడ జరగటానికి అవకాశం ఉంది? ఎక్కడ మోసం చేయడానికి అవకాశం ఉంది మనల్ని? ఆ! ఎక్కడ మోసం చేయడానికి అవకాశం ఉందో చెప్పమంటారండి? సత్యాన్ని చెరిపాడనుకోండి. గాస్పెల్‌ని. సత్యము అంటే మరలా చెప్తున్నాను. సత్యము అనే మాటకి సినానిమ్ ఏంటంటే సువార్త. జీసస్ క్రైస్ట్ గురించినటువంటి సువార్త. ఆయన పర్సను, ఆయన వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పర్సన్ అండ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరలా నేను ఎందుకు అంటున్నానంటే, ఆయన పుస్తకం మొదలు పెట్టడమే అలా చెప్పాడు. మేము ఆయన గురించే ప్రకటిస్తున్నాము. మీకు ఆయననే తెలియజేస్తున్నాం మేము అని చెప్తున్నాడు. ఆ సువార్త, ఆ సత్యము జీసస్ క్రైస్ట్ గురించినటువంటి సత్యాన్ని, జీసస్ క్రైస్ట్ గురించినటువంటి సువార్తని పాడు చేయగలిగారనుకోండి. పాడు చేయగలిగితే ఏమవుతది మనకు ఆటోమేటిక్‌గా? మనము సత్యంలో నిలబడము. సత్యంలో నిలబడం కాబట్టి మనం తండ్రిలో లేము, కుమారుడిలో లేము కాబట్టి నిత్య జీవంలో లేము. సో, వాళ్ళు ఏం జేస్తారంటే వాళ్ళు అబద్ధం జెప్తారు. మోసం మనల్ని ఎలా జేస్తారంటే ఏం జెప్తారు? సత్యానికి అపోజిట్ ఏంటి? అబద్ధం. అబద్ధమే గదా! ఇప్పుడు అబద్ధం అనే మాట అసలు ఎక్కడైనా ఉందా మన వచనాల్లో? ఎక్కడైనా చదివామా ఆ మాట అసలు? మోసం ఉంది కరెక్ట్. మోసం చదివాము. అబద్ధం అనే మాట ఎక్కడ చదవలేదు గదా మనం. ఎక్కడైనా ఉందా? మీ చూడండి మీరు మీరు ఇందాక నుంచి అనుకున్నారు ఎక్కడ లేదనుకున్నారు. 21లో ఉంది గదా! 21లో ఏముంది చూడండి. ఆ! ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున ఆయన ఏమంటున్నాడో తెలుసా? మీకు సత్యము తెలియటమే కాదు, మీకు అసత్యము గూడా తెలుసు. అంటే మీరు అబద్ధము చెప్తారని, అబద్ధం చెప్పేవాళ్ళు ఎలా చెప్తారో గూడా మీకు తెలుసు. అబద్ధము నుంచి మోసం మోసం చేస్తారన్నాడు గదా! ఈ అబద్ధ క్రీస్తులొచ్చి మోసం జేస్తారన్నాడు. ఈ అబద్ధ క్రీస్తులొచ్చి మోసం ఎలా జేస్తారు? మోసం ఎలా జేస్తారంటే అబద్ధం జెప్తారు మనకి. ఏ అబద్ధం జెప్తారు? అబద్ధమైన సువార్త జెప్తారు. అబద్ధమైన క్రీస్తును ప్రకటిస్తారు మనకి. ప్రకటించడం ద్వారా మన నిత్య జీవము పోతదనమాట. సో, ఆ మాట అబద్ధం అనే మాట ఇంకెక్కడుంది? మనం అబద్ధము చూడండి ఇంకా ఉంది. 27 వచనంలో ఉంది. ఆయనిచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. ఆయనిచ్చిన అభిషేకం సత్యమే. ఆయన సత్యవంతుడు. ఆయన మనకిచ్చిన అభిషేకం సత్యమే. అది అబద్ధము కాదు. అబద్ధం కాదు. ఇంకా 22వ వచనంలో ఉంది. ఆ! యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. అబద్ధికుడు, అబద్ధము, అబద్ధము, అబద్ధము. సత్యము. దానికి అపోజిట్ ఏంటి? సత్యము. సో, మీరు ఈ టెక్స్ట్‌ని అర్థం చేసుకోవటానికి
మనము పైకి కిందకి, పైకి కిందకి వెళ్తున్నాము. బట్ విషయమైతే ఏంటంటే అదే. ఏంటంటే ఈ లోకంలో చాలామంది అబద్ధ బోధకులున్నారు. అబద్ధ బోధకులు అబద్ధ బోధ చేస్తన్నారు. అబద్ధ బోధ ప్రాముఖ్యంగా దేని గురించి చేస్తారంటే జీసస్ క్రైస్ట్ గురించి చేస్తారు. జీసస్ క్రైస్ట్ యొక్క దైవత్వాన్ని ప్రశ్నిస్తారు. జీసస్ క్రైస్ట్ యొక్క మానవ స్వభావాన్ని ప్రశ్నిస్తారు. జీసస్ క్రైస్ట్‌ని గనక తప్పుగా ప్రకటిస్తే గనక ఆయన పనిని గాని, ఆయన పర్సన్‌ని గాని, ఆయన వర్క్‌ని గాని, ఆయన పర్సన్‌ని గాని అంటే ఆయన వ్యక్తిగా ఆయన తప్పు అర్థం చేసుకున్నా, ఆయన కార్యాన్ని మనం తప్పుగా అర్థం చేసుకున్నా గూడా మనము సత్యంలో లేము. అసత్యంలోనే ఉన్నాము. ఆ సత్యము అపోస్తలులు ప్రకటించారు. ప్రకటించిన ఆ సత్యాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు ఆ సత్యంలో నిలబడతారు. నిలబడిన వాళ్ళకి దేవుడు నిత్య జీవము అనుగ్రహిస్తానన్నాడు. ఇప్పుడు చూడండి మీరనుకోవచ్చు పాస్టర్ గారు ఈ అబద్ధ బోధ గురించి నేను చాలా సార్లు విన్నాను. అబద్ధ బోధకుల గురించి నేను చాలా సార్లు విన్నాను. మీరు ఫస్ట్ తిమోతి చెప్తున్నారు. ఫస్ట్ తిమోతిలో అబద్ధ బోధ ఉంది. అబద్ధ బోధకులున్నారు. ఇప్పుడే రెండో పీటర్ అయిపోయింది. రెండో పీటర్ నిండా వాళ్ళే. అసలు రెండో పీటర్ మీరు మొదలుపెట్టడంతోనే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల గురించే చెప్పారు మీరు. రెండో అధ్యాయం, మూడో అధ్యాయం మొత్తం అదే. రెండో పేతురు. యోధా రాసిన పత్రికెళ్తే యోధా రాసిన పత్రిక అంతా గూడా అదే. అబద్ధ బోధకుల గురించి. ఇప్పుడు రెండో తెస్సలోనికీయులకు రాసిన పత్రికెళ్తే మొత్తం అబద్ధ బోధ గురించి. అంటే మత్తయి సువార్తకెళ్తే అబద్ధ బోధకులొస్తారు, అబద్ధ ప్రవక్తలొస్తారని ప్రభువు గూడా చెప్తాడు. మత్తయి సువార్త 24 అధ్యాయంలో. ఇక్కడ యోహాను ఏమంటున్నాడు? మరలా అబద్ధ బోధకులొస్తారు. అబద్ధ బోధ జేస్తారు. అబద్ధ బోధ చేసి మిమ్మల్ని మోసం జేస్తారు. మోసం చేసి క్రీస్తు నుండి, జీవం నుంచి మిమ్మల్ని వాళ్ళు దూరం జేస్తారని. అంటే ఇంత అబద్ధ బోధ, ఇంత భయంకరమైన బోధ జరుగుతున్నటువంటి రోజుల్లో మనము అబద్ధ బోధకుల చేతుల్లో పడకుండా ఉండాలంటే మనం ఏం జేయాలి? మనం ఏం జేయాలి? ఇప్పుడు చూడండి వాట్ ఈస్ అట్ స్టేక్ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. వాట్ ఈస్ అట్ స్టేక్? ఓహ్! మర్చిపోయాను. గలతీయులకు రాసిన పత్రిక అంతా ఎందుకు రాసాడు? గలతీయులకు రాసిన పత్రిక ఎందుకు రాసాడంటే, మీరు భిన్నమైన సువార్తకు ఎంత త్వరగా తిరిగిపోతారని ఫాల్స్ ప్రీచింగ్. గలతీయులకు రాసిన పత్రిక అంతా ఫాల్స్ ప్రీచింగ్. సెకండ్ పీటర్ అంతా కూడా ఫాల్స్ ప్రీచర్స్ గురించి. యోధా రాసిన పత్రిక అంతా ఫాల్స్ ప్రీచర్స్ గురించి. యోహాను మాట్లాడుతుంది ఫాల్స్ ప్రీచర్స్ గురించి. ఎంత ఫాల్స్ ప్రీచింగా? ఎంత ఫాల్స్ ప్రీచింగ్ జరుగుతుంది. అబద్ధము, మోసము చేస్తున్నారా? మీకొక విషయం చెప్తాను. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత అబద్ధ బోధ భూమి మీద ఎక్కడా లేదు. ఎంతమంది నరకానికి పోతున్నారో మీకే తెలీదు. క్రీస్తుని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎంతమంది రేపు నరకంలో ఎండ్ అవుతారో మీకే తెలీదు. అంత దారుణంగా ఉందన్నమాట. సో, ఇప్పుడు నేను అడుగుతుందేంటంటే, అసలు మీరు ఇంతమంది అబద్ధ బోధకులు, ఇంత అబద్ధ బోధ మధ్యలో మీ నిత్య జీవము భద్రంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం చేయాల్సిందేంటి? మీలో మరలా చెప్తున్నాను. చాలామంది జీసస్ క్రైస్ట్‌ని గాని, సువార్తను గాని సంపూర్ణంగా అర్థం చేసుకుందామనేటువంటి గట్టి ప్రయత్నం చేయట్లేదు. కొంతమంది నామకార్థపు క్రైస్తవులుగా వచ్చి ఆదివారం ఆరాధన చేసి ఎళ్ళిపోతున్నారు. మీరు అసత్యానికి మెయిన్ టార్గెట్ గుర్తుపెట్టుకోండి. అబద్ధ బోధకులకు మెయిన్ టార్గెట్ ఎవరంటే, ఎవరికైతే సత్యము తెలీదో వాళ్ళే అబద్ధ బోధకులకు మెయిన్ టార్గెట్. అబద్ధ బోధకుల చేతుల్లో పడతారు మీరు. పడ్డారంటే గనక మీ నిత్య జీవమే పోగొట్టుకుంటారు. కాబట్టి నేను ఈ వచనాల పరిచయంలో నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఓహ్! నేను మొదటి నుంచి అపోస్తులుల బోధ నేను సరిగ్గా విన్నానా లేదా? సువార్త నేను సరిగ్గా విన్నానా లేదా?
సువార్త నాకు సరిగ్గా తెలుసా? తెలీదా? జీసస్ క్రైస్ట్‌ని నేను సరిగ్గా అర్థం చేసుకున్నానా? లేదా? అర్థం చేసుకుంటే సువార్త నువ్వు నిజంగా వింటే, సత్యమైన సువార్త నువ్వు వింటే, నువ్వు దేవుని అభిషేకం నీకుంటే, నువ్వు తప్పకుండా ధైర్యంగా ఉంటావు. ఎవరి చేతుల్లో పడవు. ఒకవేళ నువ్వు గనక సరిగ్గా సువార్త అర్థం చేసుకోకుండా, ఈ మోసపరచబడి వాళ్ళ చేతుల్లో పడ్డావంటే, నువ్వు సహవాసం గూడా వదిలేస్తావు. ఎళ్ళిపోతారంట. చర్చిలో గూడా ఉండరంట. చర్చే లేకుండా అయిపోద్దంట. సో, మై రిక్వెస్ట్ ఇప్పుడు ఈ వచనాలను పరిచయం చేశాను. నేను అనుకుంటాను పరిచయం చేశాను మీకు. ఎక్స్‌పోజిషన్ చేస్తానిప్పుడు. వరుస బై వరుస ఎక్స్‌పోజిషన్ చేసుకుంటూ వెళ్తాను. మీకు విషయమైతే అర్థమైంది. అసలిక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిదైతే మీకు అర్థమైంది. నేను జీవంలో ఉండాలనుకుంటున్నాను. నేను నిత్య జీవంలో ఉండాలనుకుంటున్నాను. కాబట్టి నేను తండ్రిలో, కుమారుడిలో ఉండాలి. కాబట్టి నేను సత్యంలో ఉండాలి. సత్యంలో ఉండాలంటే నాకు సత్యం బాగా తెలియాలి. సత్యం బాగా తెలియాలంటే, సత్యం బాగా అర్థం కావాలంటే దేవుని అభిషేకం నాకు కావాలి. దేవుని అభిషేకం నాకుంటేనే నేను సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలను. సత్యంలో నేను నిలబడగలను. చూడండి, ఇప్పుడు నేను చాలా సార్లు వాక్యం చెప్తుంటాను. ఇప్పుడు వాక్యం చెప్తున్నాను కదా మీకు. నేను చెప్తున్న వాక్యం కొంతమందికి అర్థమవుతది. కొంతమందికి అర్థం కాదు. కొంతమందికి 100% అర్థమవుతది. కొంతమందికి 20% అర్థమవుతది. కొంతమందికి అసలు అర్థం కాదు నేనేం చెప్తున్నాను. నేను మాట్లాడుతున్న వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఏంటి తేడా ఏంటి? మీరందరూ వింటున్నారు గదా! నేను చెప్తున్న సత్యాన్ని మీరందరూ వింటున్నారు. అందరి చెవులు వింటున్నాయి. మరి కొంతమంది ఎందుకు అర్థం చేసుకోగలుగుతున్నారు? కొంతమంది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఈ అర్థం చేసుకోలేకపోవటానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే, మనకు దేవుని అభిషేకం లేకపోతే గనక, నేను ఎంతసేపు అరిసినా గూడా మీకు అర్థం గాదు. నేను ఎంతసేపు అరిసినా గూడా మీకు అర్థం గాదు. మీకు దేవుని అభిషేకం ఉంటేనే, నేను చెప్పేది మీ చెవుల్లోకి వెళ్ళి, మీ హృదయంలోకెళ్ళి, లోపల వెలుగు కలుగుతది. లేకపోతే మీకు కలగదు. కాబట్టి దేవుని అభిషేకము ఎంత ప్రాముఖ్యమో గూడా ప్రతి విశ్వాసి అర్థం జేసుకోవాలి. అర్థం జేసుకోవాలి. సో, సో, నేనిక్కడ ఆపుతున్నాను. ఆహ్, మనము సీక్వెన్షియల్ ఎక్స్‌పోజిషన్‌కెళ్దాము ఈ వచనాల్లో నుంచి. వచనాలు ఏంటి అనేటువంటిది పరిచయం అయితే నేను చేయగలిగాను. అభిషేకము అంటే ఏంటి అనేటువంటిది గూడా నేను వివరిస్తాను. మీరేమి ఆలోచించకండి. సో, దేవుని విస్తారమైన కృప మీకు తోడుగా ఉండాలని నేను ప్రార్థన జేస్తాను.